హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ Aki76. మేమైతే పండుగకైతే మా ఇంటికైతే వచ్చేసామండి. సో ఎట్లాగో 9 డేస్ కదా తీజ్ పండుగ. మేమైతే అన్ని డేస్ రాము కాబట్టి 2 డేస్కి అయితే వచ్చేసామన్నమాట. ముందు అయితే మేము, మా చిన్నోడు, మా పెద్దోడు మేమైతే వచ్చేసినాం అనమాట. ఇప్పుడైతే ఈరోజైతే డమోలీ చేస్తున్నారు. అంటే దాని మీనింగ్ ఏందో నేను లాస్ట్ వరకు చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుంది. ఆడపిల్లలు ఏడుస్తారు, వాళ్ళు ఎందుకు ఏడుస్తారో అండ్ భోగ్ ఎందుకు ఇస్తామో ఇవన్నీ చెప్పేస్తాను, చూసేయండి. ఇప్పుడైతే ఒక చిన్న పాట పాడతాను, వినేయండి. వాయిస్ అయితే బాగాలేదు ఏమనుకోకండి. తోనకూన బోరాయో తీజ బైరో పోలేడ సేవాబాయ బోరాయో తీజ బైరో పోలేడ అంటే దాని మీనింగ్ ఇక్కడ తీజ్ని మేమైతే తొలజా భవానీగా అయితే ట్రీట్ చేస్తామన్నమాట. సో తొలజా భవానీ ఆడి అండ్ సేవాలాల్ మహారాజ్ వీళ్ళందరూ అయితే మా కులదేవతలు అన్నమాట. సో ఈ తీజ్ అనే అమ్మవారిని అయితే సేవాబాయ అనే వాళ్ళిద్దరు లైక్ అన్నదమ్ముల లెక్క మేబీ నేను అనుకుంటున్నాను. మా అత్తమ్మని ఈ విషయం అడగలేదు నేను. సో ఫస్ట్ అయితే మేము తీజ్కి ముందు రోజేమో సేవాలాల్ మహారాజ్కి అయితే భోగిస్తామన్నమాట. అదే డమోలి. అందరూ ఎవరింట్లో వాళ్ళు బియ్యం పిండితోనే రొట్టెలు చేసి మంచిగా నెయ్యి, బెల్లం, ఇంకా ఆ రొట్టెల్ని మంచిగా ఇట్లా పిసికి 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 చురుము అన్నమాట. సో చురుము లెక్క అయితే చేసేస్తాము. చాలా 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 ఎమ్మిగా ఉంటుంది. అండ్ మేము చేసేది ఇంటి దగ్గర ఎవరికి వాళ్ళు చేస్తే బతుకమ్మ ఎవరింటి దగ్గర ఉంటుందో ఆ ఇంట్లో అయితే మంచిగా లాప్సీ చేయాలన్నమాట. ఎందుకంటే ఆడపిల్లలు ఆ రోజు మొత్తానికి ఉపవాసం ఉంటారండి. అన్నమే తినరు. మార్నింగ్ నుంచి భోగిచ్చిన తర్వాత అయితే తింటారన్నమాట. సో ఇక్కడ అందరూ కలిసి మంచిగా బెల్లన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మేమైతే లాప్సీ అని అంటాం అన్నమాట. ఇక్కడ మా చిన్నోడు, పెద్దోడు బాగా హ్యాపీగా అందరితోనే ఆడుకుంటున్నారు. బికాజ్ మేము సిటీలో ఉంటాం కదా, సిటీలో అయితే ఎవరు అంతమంది ఉండరు అని ఆడుకుంటారు. అండ్ అంత ఫ్రీగా అయితే ఉండదు కదా. ఇక్కడ అందరు ఉంటారు, కింద మట్టిలో ఆడుకోవచ్చు కాబట్టి మా పెద్దోడికి బాగా హ్యాపీనెస్. ఇంటికి వస్తే చిన్నపిల్లలు బాగా మా చిన్నోని ఎత్తుకోనికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఇక్కడ నేను ఇంటి దగ్గర అయితే రొట్టెలు చేసేస్తున్నాను. ఇక్కడైతే భోగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇక్కడ భోగిచ్చేదైతే ఇప్పుడు తను మా వాడమటుకి తనే పెద్దమ్మాయి అన్నమాట. తనకు ఇంకా ఇక్కడ భోగిస్తుంది కదా, తను ఈరోజు మొత్తం ఉపవాసం. తను ఇంకా మా కూతురు వెనకల పావని వీళ్ళనమాట. సో వాళ్ళు ఎందుకు ఉపవాసం ఉంటారంటే మాకంతా మంచి జరగాలి, నాకు దబ్బున పెళ్ళైపోవాలి అనే కోరుకొని ఉపవాసం ఉండాలని అంటారన్నమాట పెద్దోళ్ళు. ఈ కాలంలో దబ్బున పెళ్ళవ్వాలని ఎవరు కోరుకోను, కానీ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేసి కోరుకొని వాళ్ళైతే ఉపవాసం ఉన్నారన్నమాట. సో ఇక్కడ భోగి చేస్తున్న అమ్మాయి ఏమేం చేయాలి, ఎట్లా చేయాలనేసి మా హస్బెండ్ వాళ్ళ తాతగారు అన్నమాట. సో నాకైతే నాన్న అవుతారు. సో అట్లా ఆ తాత అయితే మొత్తం చెప్పేస్తుండే, ఇట్లా అట్లా చేయ ప్రాసెస్. ఇంకా అట్లా అంతా దేవునికి ఇచ్చేసిన తర్వాత అందరి మీద కూడా పోయాలన్నమాట. ఇక్కడైతే మొక్కుతున్నారు అండ్ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారన్నమాట. సో ఇక్కడ ఎంత మంచిగా మొక్కుతారో మీరే వినేయండి. ఫస్ట్ ఆ అమ్మాయితో మొక్కించి ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టించేశారనమాట. ఆ తర్వాత అయితే మొక్కడం స్టార్ట్ పెడతారు. అందరం ఫస్ట్ మన మనసులో ఉన్న కోరిక తీజమ్మ వారికి చెప్పేసి మంచిగా కోరుకోవాలి. సో సేవాలాల్ మహారాజ్ది ఇప్పుడేమో మంచిగా భోగైపోయింది కదా. సో తీజ్ రోజు అయితే మేరమాయాడిది ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మా చిన్నడు ఏంట్రా వీళ్ళంతా ఏం చేసేస్తున్నారు అన్నట్టు చూస్తుండు. సో వాడిని అందరినీ చూపించడం నాకు బాగా నచ్చింది. అందరిలో వాడిని కూడా నించోబెట్టేశాను అనమాట. महाराज अरे मेरा बयाड़ी तो सही है चार गोबर तो भगा दी गई यारी चार कते कदम घोड़े को मारी यारी तो सही है जब तक सही दो जरा पाटा पहले कर के यारी तू बरकत तो हम बचा दो तो जाने यार बंदे वालों गति छेड़ी तेरा कौन तो यारी तो सही काबरा पूरे अनन बचा यारी पाटा पहले भर के साथ क्या बच्चा से से बता मारी यारी तो सही है ए बच्चे दान में पूजा तो कौन करे यारी
సో ఇక్కడైతే దేవుణ్ణి వేడుకుంటున్నారు, మాకంతా మంచిగా జరిగేలా, మా పంటలన్నీ మంచిగా పండేలా, ఎవ్వరికి ఏది కాకుండా అందరం బాగుండేలా చూడు. అదే పంటలు కానీ తక్కువ పండితే మీకు భోగియనికి అన్నం కూడా ఉండదు. అందుకే చాలా బాగా పంటలు పండేయాలి అనేసి మా తాత అయితే మొక్కుతున్నారు అనమాట. మా భాషలో భలేగా మొక్కుతారండి. నాకు దాంట్లో కొన్ని అర్థమైతే కొన్ని అర్థం కావు, కానీ బాగా వింటాను నేను. సో అక్కడ చూసారా మా శారదక్క అయితే మంచిగా రొట్టెలు చేసేస్తుంది. రొట్టెలు అయితే కామన్ అనమాట, ప్రతి ఒక్క రోజు ఉంటుంది. సో మా చిక్కిబాబు అందరితో మంచిగా ఎంగేజ్ అవుతుండు, అందరితో ఆడుకుంటుండు, వాళ్ళని అక్క అన్న అని పిలుచుకుంటా. సో వాడంట కవ్వంట, ఆ తాడు పట్టుకొని వాడినేమో గుంజుకెళ్ళాలంట. సో అట్లుంటుంది అన్నమాట మా చిన్నంతో. ఇక్కడైతే లాప్సి అక్కడ భోగిచ్చిన తర్వాత ప్రసాదం అండి చాలానే వండిపించేసాము. ఈసారి దాంట్లో నా పావులవంతు కూడా ఉంది. ఇట్ మీన్స్ నేను కూడా బెల్లం అయితే ఇప్పించా అనమాట. ఎప్పుడైనా ఏదో ఒకటి దేవతకు చేయాలనిపిస్తుంది నాకు. సో ఆ రోజు సందర్భం వచ్చింది చేసేసాను, కొంచెమే మరీ ఎక్కువ ఏం కాదండి. సో ఇక్కడైతే ప్రసాదం అయితే తీసుకుందామని ఆకులలో ప్రసాదం పెడతారు, ఎంత తిన్నా తక్కువ అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. అక్కడ నించొని తినడం వలన లేకపోతే దేవుని ప్రసాదం వలన ఎందుకో తెలియదు, కానీ బాగా అంటే బాగుంటుంది. సో మా ఊరి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియో కానీ రాకపోవాలి నీ పని ఫసక్ అని చెప్తుండు మా తమ్ముడు. వస్తుంది కానీ లేటెస్ట్గా వస్తుందా అని చెప్పినా అన్నమాట. సో మనం ఎప్పుడు అప్డేట్లో ఉన్నాం కదా, అంతా అయిపోయిన తర్వాతనే ఉంటుంది. సో ఇక్కడ అయితే అబ్బాయిలందరూ ఉంటారు కదా, ఇక వాళ్ళైతే ఈ మన చెట్కోలి అని అంటాం మేమైతే, చిన్న చిన్న బుట్టలు ఉంటాయి తీజిది. అది ఈరోజు ఉపవాసం ఉన్న అమ్మాయిలు ఇంకా ఆడపిల్లలు అందరూ మేము ఉపవాసం ఉన్నాం కదా, ఇప్పటికీ అయిపోయింది, ఆ చెట్కోలిని మాకు ఇచ్చేయండి అనేసి అడుగుతారన్నమాట. ఎంత ఏడుస్తారో వాళ్ళు, ఇవ్వకపోతే వాళ్ళకి బాగా బాధ అవుతుంది. సో ఆడిపించుకోవడం అబ్బాయిల తరం, ఆడడం అమ్మాయిల తరం అన్నట్టు. సో చాలాసేపే అందరు అన్నయ్యల తమ్ముళ్ళ దగ్గర ఏడ్చుకుంటా పాటలు పాడుకుంటా అవైతే ఇయ్యమంటారన్నమాట. సో పాట ఏం పాడతారంటే, మనవదాడే రీ భూకి రే బియా తరసి రే బియా. సో అలా పాటలు పాడుకుంటా అట్లా ఎడుచుకుంటా అడుగుతారనమాట. లిటరల్గా నాకు సాంగ్ వస్తలేదు కానీ బాగుంటుంది, ఆ పాట పాడుతా అంటేనే ఏడుపు వస్తుంది అనమాట. మనం పాడే చాలా రోజులే అండి, లిటరలీ 5 years వస్తుంది అనమాట. అప్పుడు ఎప్పుడో పాడినాను, నాకు ఇప్పుడు గుర్తుకు కూడా వస్తలేవు, కొంచెం కొంచెం గుర్తుకొచ్చినాయి పాడినా అన్నమాట. కుదిరితే మా అమ్మ వాళ్ళ తీజు ఉంటుంది, అప్పుడు అన్ని పాడి వీడియో అయితే రికార్డ్ చేస్తానన్నమాట. సో మా అమ్మ వాళ్ళ తీజు వీడియో అస్సలు మిస్ కాకుండా చూడండి. ఈ వీడియో చూసేటోళ్ళు అయితే అప్పుడు అన్ని పాటలు వినొచ్చు, బాగుంటాయి అన్నమాట. నాకు బాగా బాగా నచ్చుతాయి. సో ఇక్కడ వాళ్ళని బాగా ఆడిపించుకుంటున్నారు, చాలా సేపు ఆడిపించినారు అన్నమాట. అస్సలు ఇయ్యట్లేదు, వాళ్ళు ఏడుస్తున్నారు. యాక్చువల్గా బాగా ఏడుపు వస్తుంది కానీ వాళ్ళు చిన్నపిల్లలు కదా, సో వాళ్ళకంతా ఏడుపు వస్తలేదంటే ఏడవండి ఏడవండి అనేసి వీళ్ళైతే బాగా ఆట పట్టిస్తున్నారు. ఇక్కడ మా పెద్ద బావ ఆయన మా పెద్దక్క చురుమోయ్యనికి వచ్చిల్లన్నమాట దేవత దగ్గర. సో వాళ్ళు అనుకుంటారు మేము ముందు సైడ్ ఉంటాము. ఇక్కడ మా అక్క అయితే ఇచ్చేసింది దేవుని దగ్గర పెట్టేయమని. ఇక్కడ బాగా ఏడిపించుకుంటున్నారు, పాట పాడుతున్నారు, మీకు వినిపిస్తుందో లేదో. సో ఇక్కడైతే మా భాషలో పాటలు పాడుకుంటా మేమైతే దీన్ని అయితే గేరిగాలరే అంటారనమాట. సో అక్కడైతే అట్లా తిరుక్కుంటా డ్యాన్స్ చేస్తారు, ఎంత బాగుంటుందో, అందరూ అసలు ఎంత మంచిగా చేస్తారో. లిటరల్గా అందరు కలిసి చేస్తే ఇంకా బాగుంటుంది, కానీ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉండే, సో అందరు రాలేరనమాట, కొందరే వచ్చారు. ఇక లాస్ట్ వరకు ఎండింగ్ వరకు యాడ్ అవుతారు, అప్పటికి నా వీడియోస్ కూడా రావు, మొత్తం బ్లర్ అయిపోతుంది, మొత్తం నైట్ అయిపోతుంది కాబట్టి రావన్నమాట. సో ఇక్కడ వీళ్ళే ఎంజాయ్ వీళ్ళు చేస్తా అంటే అటు సైడ్ చూసారా, వెనకాల సైడ్ అమ్మాయిలు ఇంకా ఉరుకుతూనే ఉన్నారు, వాళ్ళకైతే ఇంకా ఇస్తలేరు. ఇక్కడ అమ్మాయిలు పాటలు ఏం పాడుతున్నారంటే, మా పాణిన జాంతో హల్లే కల్లే ఆమె హోలడి హోకేరియో తోన కూణ బొరాయో తీజయా పోలేడా సేవా బాయ బోరాయో తీజ బాయరో పోలేడా అని పాడుతున్నారంట
అన్నమాట. ఎంత ఫీల్ ఉంటుంది అట్లా పాడుతా అంటే, కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట. సో మా చిన్నోని ఎత్తనికి చాలా మందే ఉన్నారు. విలేజ్ కదా, ఆ మాత్రాన ఉంటుంది ప్రేమ ఆప్యాయతలు. బికాస్ లేట్గా వెళ్తాం, లేటెస్ట్గా వచ్చేస్తాం మేము, అట్లా వెళ్ళి ఇట్లా వచ్చేస్తాం కాబట్టి అందరికి మా మీద ప్రేమ బాగానే ఉంటుంది. సో నేను కూడా డ్యాన్స్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్లో. నాకు వచ్చి కొంచెమే నేర్చుకుంటున్నాను. ఇంకా మా విలేజ్లో అయితే బాగా ఫ్రీగా అనిపిస్తుంది కదా, ఇంకా అక్కడ మా తాతమ్మ వాళ్ళతో అందరితో చేస్తాను. సో ఇక్కడ కూడా అది కొంచెం అలవాటు ఉందని ఇక్కడ కూడా వచ్చేస్తాను అనమాట. చేస్తున్నాను, చూసేయండి. సో ఇది అన్నమాట డాన్స్ చేస్తాం, ఆడతాం అనమాట. సో నా వీడియోస్ ఇంకా నచ్చితే పక్కన. సో తినే అన్నమాట ఆ ఇంటి యజమాని గారు. సో తనకు చెప్తున్నా ఇదంతా చురుము ఏం చేస్తారంటే, పిల్లలు మీరందరు తినొచ్చు, ఏం కాదు అన్నట్టు చెప్పారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.